అందరికీ నమస్కారం. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కాంక్షించే పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నమస్తే. మనం ఇప్పుడు మహావతరణ బుక్ ఆడియో వింటున్నాం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాఠం 5వ పాఠం, నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసం. నేను ఎంత డబ్బు సంపాదించగలుగుతాను? నేటి ప్రపంచంలో ఒక వ్యక్తి ఏ ఉద్యోగాన్ని లేదా ఏ వృత్తిని ఎంచుకోవాలి, మరి ఆ ఉద్యోగాన్ని పొందడానికి ఏం చదవాలి అని నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే. ఆ నిర్దిష్ట రంగంపై అతనికి ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని గురించి దాదాపు అస్సలు ఆలోచించడం లేదు. అధిక మొత్తంలో వేతనాలను అందించేటటువంటి ఆయా రంగాల్లో లాంఛనపూర్వకమైన విద్యను చేపట్టాలని, ఆ అంశాలను చదవాలి అని తల్లిదండ్రులు, కుటుంబం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సలహాదారులు మరి ఇతరుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. చిన్న వయస్సులో ఉన్న విద్యార్థికి ఎక్కువ డబ్బు సంపాదించే శక్యత ఎక్కడ ఉంది అనేది సామాన్యంగా తెలియదు. ఫలితంగా అతనికి లేదా ఆమెకు తమ పెద్దవాళ్ళు సలహాలను అనుసరించడం తప్ప మరో అవకాశం అంతగా ఉండదు. ఎందుకంటే దానికి అవసరమైన డబ్బు సాధారణంగా పెద్దవాళ్లే చెల్లిస్తారు. మరి వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకమైనది జరగడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఒక గులాబీ ఎందువలన ఓ గులాబీ కాదు? నేను భారతదేశంలోని ఒక పాఠశాలలో చదువుతున్నప్పుడు జీవశాస్త్రం చదవడాన్ని నేను ద్వేషించేవాడిని. జీవశాస్త్రం నాకు విసుగు కలిగించడం వలన కాదు, కానీ దానిలో నిజంగా నిరుపయోగమైన మరి విసుగు పుట్టించే భాగం ఏమిటంటే చెట్ల లాటిన్ పేర్లన్నీ గుర్తుంచుకోవలసి వస్తుంది. ఒక గులాబీ పువ్వు అంటే ఏమిటో నేను గుర్తుంచుకోగలను, కానీ నేను ఎంత ప్రయత్నించినా కానీ లాటిన్ భాషలో గులాబీ పేరు ఏమిటో గుర్తించలేకపోయేవాడిని. నేను మననం చేసుకోగలిగిన అతి కొన్ని పేర్లను కూడా ఇలా పరీక్షలైపోతూనే అలా మర్చిపోయేవాడిని. నేను 9వ తరగతి పూర్తి చేశాక ఇక జీవశాస్త్రాన్ని చదవాల్సిన అవసరమే లేకపోవడంతో నేను నిజంగా సంతోషించాను. ఈనాటికి కూడా ఎవ్వరికీ అర్థం కాని, మరి ఎలాగూ గుర్తుంచుకొని మరో పేరు ఏదో ఉపయోగించే బదులు మనం చక్కగా ఒక గులాబీని ఓ గులాబీ అని ఎందుకు పిలవకూడదు అనేది ఎంత ఆలోచించినా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మరి వేరే ఎవరు కూడా ఈ విషయంలో సంతృప్తికరమైన వివరణను ఇవ్వలేకపోయారు. మనం మిగిలిన వాటినన్నింటినీ ఆంగ్ల భాషనే వినియోగిస్తున్నప్పుడు కేవలం మొక్కల పేర్ల కోసం మాత్రం లాటిన్ లాంటి మాతృభాషలోని పేర్లను ఉపయోగించడం ఎందుకు? అది 1456లోనా లేక 1465లో జరిగింది. నేను పెద్దవాడినయ్యాక నా అంతట నేను చరిత్రను ఎంతో అధ్యయనం చేసి దానిని చాలా బాగా ఆస్వాదించినప్పటికీ నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు నాకు విపరీతంగా విసుగు కలిగించేవిగా అనిపించిన అంశాల్లో చరిత్ర కూడా ఒకటి. పాఠశాలలో ఉండగా చరిత్ర అంతగా విసుగు పుట్టించడానికి కారణమేమిటి? ఏమాత్రము సంబంధం లేని అర్ధరహితమైనవిగా అనిపించే విషయాల్లో మమ్మల్ని పరీక్షించడం జరిగేది. ఒక నిర్ణీత యుద్ధం నిజంగా 1456 సంవత్సరంలో చోటు చేసుకుందా లేక 1465లోనా? నేను ఏనాడు అది జ్ఞాపకం ఉంచుకోలేకపోయేవాడిని. మరి అది అర్థవంతంగా లేనిదిగా అనిపించేది. సరైన తేదీ 1456లోనా లేక 1465లోనా అనే దాని వలన ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? మరి ఒకవేళ ఆ చరిత్రకారుడు నమోదు చేసిన తేదీ తప్పైతే పరిస్థితి ఏమిటి? అసలు ఆ తేదీ గురించి అంత ఖచ్చితంగా తెలియచేయటానికి ఆ చరిత్రకారుడు 15వ శతాబ్దంలోనైతే జీవించలేదు కదా. పాఠశాలలో లాంఛనప్రాయంగా జరిగే మన విద్యాభ్యాసంలో చాలా సమయం ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం కొంతమంది వ్యక్తులు మనమంతా నేర్చుకోవాలి అని నిర్ణయించిన అంశాలను నేర్చుకుంటూ ఉండడంలోనే వృధా అయిపోతుంది. అవి విద్యార్థికి అర్థం పర్థం లేనివిగా మరి అసంగతమైనవిగా అనిపిస్తాయి. అందువలనే నిస్తేజంగా ఉండి విసుగు పుట్టిస్తాయి. ఈ విషయాల్లో మనకు ఎంపిక చేసుకోగల అవకాశమే ఉండదు. మరో ఎంపిక చేసుకునే అవకాశం లేని ఇంజనీరు. నాకు కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. అయినా కానీ నా జీవితంలో ఒక్కరోజు కూడా నేను ఇంజనీరింగ్గా పనిచేయలేదు. మరి దుఃఖకరమైన విషయం ఏమిటంటే
ఇంజనీరింగ్ చదవడానికి నేను వెచ్చించిన 7 సంవత్సరాల కాలం నా జీవితంలోకెల్లా అత్యంత విసుగు కలిగించిన కాలం. మరి నేను ఆ పని ఎందుకు చేశాను? నేను భారతదేశంలో 1962లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాను. ఆ రోజుల్లో మీకు ఉన్నత పాఠశాలలో మంచి గ్రేడ్లు వస్తే కనుక మీరు కేవలం ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని భావింపబడేది. వైద్య శాస్త్రాన్ని చదవాలి లేదా ఇంజనీరింగ్ చదవాలి. నాకు తెలిసిన ఒకే ఒక విషయం ఏమిటంటే నేను ఒక వైద్యుడిని కావాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆసుపత్రుల్లో వచ్చే వాసన నాకు నచ్చదు. ఆసుపత్రుల్లోని వాతావరణం ఎప్పుడూ నిస్తేజంగా, దుఃఖంగా, కృంగుబాటు కలిగించేలా ఉంటుంది. నా జీవితమంతా అలాంటి వాతావరణంలో గడపాలనే కోరిక నాకు లేదు. కనుక మరో ఎంపిక చేసుకునే అవకాశం లేక నేను ఇంజనీరింగ్ చదివాను. నాకు ఇష్టమైనది ఏదైనా చదువుకునేలా ప్రజలు నాకు దారి చూపించి ఉంటే బాగుండేదని నేను అనుకుంటాను. కానీ అది లోకరీతికి వ్యతిరేకమైన పని అయ్యేది. ప్రవేశం కోసం ఒక పోటీ పరీక్ష రాయడం ద్వారా నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్థానం సంపాదించాను. ఆ సమయంలో భారతదేశంలో 5 ఐఐటీలు ఉన్నాయి. మరి వాటికి సంయుక్తంగా ఒక ప్రవేశ పరీక్ష జరిగేది. ఐఐటీలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి కోవకు చెందిన విశ్వవిద్యాలయాలు. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాల్లో అవి పరిగణించబడతాయి. మైక్రోసాఫ్ట్ ప్రపంచపు నలుమూలల నుంచి ఇంజనీర్లను ఉద్యోగంలోకి తీసుకుంటూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం బిల్ గేట్స్ను ఏమని అడిగారంటే, ఒకవేళ ఆయన ఒకే చోటు నుంచి ఇంజనీర్లను ఎంపిక చేసుకోవలసి వస్తే కనుక ఆయన ఏ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటారు? ఐఐటీల నుంచి అని ఆయన వెంటనే జవాబు చెప్పారు. మీరు ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగానే మిమ్మల్ని మౌఖిక ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. మరి ఆ దశలో ఇంటర్వ్యూ చేసే అధికారుడు మీరు ఏ ప్రాంతంలో చదవాలి, మరి దేనిని ప్రధాన అంశంగా చదవాలి అనే ఎంపికను మీరు చేసుకోవడానికి అనుమతిస్తారు. నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన సమయంలో మా తల్లిదండ్రులు న్యూఢిల్లీలో ఉంటున్నారు. కాబట్టి నేను ఏ ఐఐటీలో చేరాలని అనుకుంటున్నానో చెప్పమని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు అడిగినప్పుడు నేను బొంబాయి, ఇప్పుడు ముంబై అని చెప్పేశాను. ఆ తర్వాత నేను ఏ అంశాన్ని చదవాలని అనుకుంటున్నానో చెప్పమని వాళ్ళు నన్ను అడిగారు. నాకు తెలియదు. కాబట్టి బొంబాయి ఐఐటి దేనికి ప్రసిద్ధి వహించిందో చెప్పమని నేను వాళ్ళని అడిగాను. బొంబాయి ఐఐటి ప్రత్యేకత కెమికల్ ఇంజనీరింగ్ అని వాళ్ళు చెప్పారు. కాబట్టి చివరకు నేను అనుకోకుండానే అలా కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. మీరు ఏం చదవాలి అనేది ఎంపిక చేసుకునే విధానం ఇదేనా? నాకు ఇంజనీరింగ్ చదవడం పట్ల ఏ విధమైన ఆసక్తి లేకపోవడం వలన నేను ఐఐటిలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో నేను ఇంజనీరింగ్ తప్ప మిగిలినవన్నీ చదువుతూ ఉండేవాడిని. నేను అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడిని అవ్వగలిగాను. కానీ నాకు ఇంజనీరింగ్ అంటే ఏ విధమైన ఆసక్తి లేదు. మరి నేను అక్కడ ఏం చేస్తున్నానో నాకు బోధపడేది కాదు. నేను ఐఐటి నుంచి పట్టభద్రుడిని అయినప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషించాను. కానీ నా ధైర్యం అంతమైపోలేదు. ఐఐటి నుంచి పట్టభద్రుడిని అయిన తరువాత ఉన్నత విద్యాభ్యాసం కోసం నేను అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. అయితే అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూళ్లలో కొనసాగాలి అంటే నాకు ఆర్థిక సహకారం అవసరమవుతుంది. మరి కనీసం 1960లో అయితే ఆర్థిక సహకారం పొందాలి అంటే నేను మరికొంత కెమికల్ ఇంజనీరింగ్ చదవడమే ఏకైక మార్గం. అమెరికాలో మరో 2 ఏళ్ల పాటు నేను సరిగ్గా అదే చేశాను. అలా చివరకు నేను అనుకోకుండానే ఉపయోగం లేనిది ఏదో చదువుతూ నా సమయాన్ని మరొకరి డబ్బును వృధా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదంతా పాత కథ. మరి వ్యక్తిగతంగా ఇవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ ఆ సంఘటనను మననం చేసుకున్నప్పుడు నిజంగా ఇంజనీరింగ్ చదవాలని కోరుకుంటున్న మరెవరైనా నా స్థానాన్ని భర్తీ చేసి ఉంటే ఎంతో బాగుండేది కదా అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. మేమిద్దరము ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం. మరి నా మీద ఖర్చు పెట్టిన డబ్బంతా ఒక అసలైన ఇంజనీర్ను తయారు చేయడానికి ఉపయోగపడేది. కాబట్టి క్రమబద్ధమైన మన విద్యా వ్యవస్థ ఎవరికైనా సహాయపడగలుగుతుందా? ఫ్రీ స్కూలు ఉన్మాదం లేదా ఇది అత్యాశ? ఇండియా లాంటి కొన్ని దేశాల్లో మన ఆధునిక విద్యా వ్యవస్థ నిజంగా హాస్యాస్పదమైన స్థాయికి దిగజారిపోయింది. ఎంత హాస్యాస్పదం! చాలా పాఠశాలల్లో పిల్లలను ఫ్రీ స్కూల్ నర్సరీలో చేర్చుకోవడానికి ప్రవేశ పరీక్ష ఉంటుంది.
మీరు ఈ పిల్లవాడిని విద్యను నేర్పబోతున్నారా? లేక మీరు అతనికి బోధించడం మొదలుపెట్టక ముందే ఇవన్నీ ఆ పిల్లవాడికి ముందే తెలిసి ఉండాలని భావిస్తున్నారా? బహుశా పిల్లలు పుట్టడమే ఈ జ్ఞానంతో పుట్టాలని మనం ఆశిస్తున్నామేమో. లేదా పాఠశాలలు డబ్బులు దండుకోవడానికి ఇది ఒక మార్గమా? తగినంత పెద్ద మొత్తంలో డొనేషన్ కడితే మీ పిల్లవాడు ప్రవేశ పరీక్షల్లో విఫలమైనా కానీ అతను ఎలాగైనా ఆ బడిలో చేరిపోవచ్చు. నేను సెప్టెంబర్ 2006లో న్యూఢిల్లీని సందర్శించినప్పుడు అప్పుడే బడిలో ప్రవేశిస్తున్న పిల్లలకు, ఫ్రీ స్కూల్ పిల్లలకు ప్రవేశ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు పెట్టడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసిందని వార్తాపత్రికలో చదివి నేను ఎంతో ఉత్తేజితుడయ్యాను. బహుశా తలాల మార్పు ఇప్పటికే మొదలైపోయినట్లుంది. విద్యాలయ నియమావళి. పిల్లలు విద్యాలయంలో చేరిన తరువాత వాళ్ళు ఒక నిశ్చితమైన పాఠ్య ప్రణాళిక ప్రకారం చదవాలి. సామాన్యంగా దానికి వాస్తవ ప్రపంచంలోని జీవితంతో అంతగా నిమిత్తం ఉండదు. మరి ప్రతి పిల్లవాడు కూడా ఉపాధ్యాయుడు నిర్ణయించిన విధంగా ఖచ్చితంగా ఒకే వేగంతో పురోగమించాలని, ముందుకు వెళ్ళాలని ఆశించబడుతుంది. ఈ రోజుల్లో విద్యాలయాలు చాలా వరకు క్రమశిక్షణను బోధించడం లేదు లేదా పట్టించుకోవడం లేదు. దానికి బాధ్యులు తాము కాదు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వైఖరి. మనం పిల్లల ఆసక్తి లేదా వ్యక్తిత్వానికి అవకాశమే ఇవ్వడం లేదు. మరి నిజ జీవితపు అంశాలపై కాకుండా పుస్తకాల్లో ఉన్నవి చదవడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మన ప్రస్తుత విద్యా వ్యవస్థలోని సమస్యల గురించి మనం ఇలా నిరంతరంగా చెప్పుకుంటూనే ఉండవచ్చు. కానీ నూతన ప్రపంచంలోని మంచి విషయాలను గురించి మాట్లాడుకోవడం మేలనుకుంటా. మన ప్రస్తుత విద్యా వ్యవస్థను సంపూర్ణంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మరి నూతన ప్రపంచంలో ఖచ్చితంగా అదే జరుగుతుంది. నూతన ప్రపంచంలో నేర్చుకునే ప్రక్రియ. నూతన ప్రపంచంలో ఉండే అత్యంత భావగర్భితమైన వ్యత్యాసం ఏమిటంటే, నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసం అందరికీ ఒకేలా మోస విధానంలో సాగకుండా పూర్తిగా ఎవరికి వారికి ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ప్రజలు అనుసరించాల్సిన అవసరం ఉండే నిశ్చితమైన తరగతులు ఉండవు. ముందుగానే నిర్వచించబడిన పాఠ్య ప్రణాళికలు ఉండవు. పరీక్షలు అనేవే ఉండవు. ఉత్తీర్ణులు కావడం లేదా విఫలమవ్వడం అనే ప్రశ్నే తలెత్తదు. తరగతిలో అగ్రస్థానం ఉండదు, మరి పట్టభద్రులవ్వడం ఉండదు. ఒకవేళ ఏదైనా నేర్చుకోవడానికి ఒక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే కనుక అతను శిక్షించబడడం ఉండదు. అంటే ఫెయిల్ అవ్వటం, మళ్ళీ అదే తరగతిని చదవడం ఉండదు. దాని బదులుగా అతను నిజంగా నేర్చుకుని అంశాలని అర్థం చేసుకోగలిగే వరకు ఇతరులు అతనికి సహాయం చేస్తారు. ఎలాగైనా అతను తన ఎంపిక ద్వారానే అది చదువుతున్నాడు కాబట్టి కేవలం ఉత్తీర్ణత సాధించడంలో కాకుండా అతని ఆసక్తి అంతా ఆ అంశాన్ని నేర్చుకోవడంపైనే ఉంటుంది. ఆ విషయాన్ని నిజంగా నేర్చుకోవడానికి అవసరమైన కృషి అతను తప్పకుండా చేస్తాడు. విద్యకు సంబంధించిన డిగ్రీలు ఉండవు. మరి ఒక వ్యక్తి విద్యార్హతలు సంఘంలో అతని స్థాయిని నిర్ణయించడం జరగదు. అనేక ప్రాంతాల్లో వైవిధ్యమైన అంశాలపై అనేక తరగతులు నిర్వహించబడతాయి. కానీ ప్రతి వ్యక్తి తనకు ఆసక్తి ఉంటే కనుక ఏ అంశాన్ని ఏ క్రమంలో నేర్చుకోవాలో స్వయంగా ఎంపిక చేసుకోవచ్చు. నూతన ప్రపంచంలో నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసాలు మీరు జీవితంలో సంతోషంగా ఉండేలా చెయ్యాలనే ప్రాథమిక ఉద్దేశంతోనే ఉన్నాయి. నేర్చుకోవడం అనేది మన ఎంపిక ద్వారా చేసే ఒక ఉల్లాసకరమైన కార్యం. సమగ్రంగా నేర్చుకునే ప్రక్రియ ఏక శరీరం, మనస్సు, ఆత్మల సమ్మేళనంగా శరీర ఐక్యతకు అనుగుణంగా ఉండడానికి మనలో ప్రతి ఒక్కరం కూడా మనం విద్యను నేర్చుకునే ప్రక్రియ ఏ రీతిలో ఉండాలో ఎంపిక చేసుకుంటాం. ప్రస్తుత పరిస్థితిలో ఉన్నట్లుగా మేధోపరమైన విద్యా విధానాన్నే నొక్కి వక్కానించడం కాకుండా నూతన ప్రపంచపు విద్యాభ్యాసంలో ఆధ్యాత్మిక విద్య కూడా ఉంటుంది. చిన్నపిల్లలు నేర్చుకునే విధానం బహుశా కేవలం చిన్నపిల్లలకు మాత్రమే వాళ్ళ జీవితపు మొదటి కొన్ని సంవత్సరాల పాటు పెద్దల పర్యవేక్షణలో నేర్చుకునే విధానం ఉంటుంది. పిల్లల విద్యాభ్యాసంలో మంచి పౌరులుగా ఎలా ఉండాలి, ఒకరితో మరొకరు ఎలా ప్రవర్తించాలి, మరి పెద్దలతోనూ పిల్లలతోనూ ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ఎలా ప్రవర్తించాలి అనేది వారికి బోధించడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. చెడు ప్రవర్తన అనేది భావోద్వేగపరమైన హింస. మరి నూతన ప్రపంచంలో ఎలాంటి రూపంలోనైనా హింస ఆమోదయోగ్యం కాదు.
పిల్లలు పిల్లలే కాబట్టి బహుశా వాళ్ళు అప్పుడప్పుడు చెడుగా ప్రవర్తించవచ్చు. నూతన ప్రపంచంలో ఒక పిల్లవాడు చెడుగా ప్రవర్తించినప్పుడు అతను చేసిన పనికి అతనిని తిట్టడం లేదా శిక్షించడం జరగదు. అంతేకాకుండా ఎలా ప్రవర్తించాలో అతనికి చెప్పేసి ఊరుకోవడం జరగదు. దానికి బదులు అతని చెడు ప్రవర్తన పర్యవసానాలను అతనికి వివరించి మరి అతను ఆ పరిస్థితిని వేరే రకంగా ఎలా సంభాళించవచ్చో అనేది అతనికి అర్థమయ్యేలా ఉపాధ్యాయుడు దారి చూపుతాడు. నేటి ప్రపంచంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరి ఇతరులు సాధారణంగా పిల్లలు ఏం చెయ్యాలో చెప్పడం కన్నా ఏం చేయకూడదు అనే దాన్ని గురించే ఎక్కువగా చెబుతున్నారు. అంతేకాకుండా ఒక పిల్లవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ పని ఎందువలన తప్పు అని భావించబడుతుందో అతనికి వివరించకుండా మనం అతన్ని శిక్షిస్తాం. ఇక అతను ఆమె ఎలా ప్రవర్తించాలో తెలియక ఆ పిల్లలు నిజంగా అయోమయంలో పడిపోతారు. నూతన ప్రపంచంలో చెడు ప్రవర్తన ఎన్నడూ శిక్షింపబడదు. దానికి బదులుగా మంచి ప్రవర్తన బహుమానాన్ని పొందుతుంది. అందువలన సహజంగానే పిల్లలు మనస్సు మంచి ప్రవర్తన వైపే ఆకర్షింపబడుతుంది. మానవ మనస్సు ఎప్పుడూ శిక్షను కాకుండా బహుమతినే ఎంచుకుంటుంది. మనం పిల్లలకు ఏం బోధిస్తాం? నూతన ప్రపంచంలో మనం పిల్లలకు నిజ జీవితపు అంశాలనే ప్రధాన విషయాలుగా బోధించాలనుకుంటాం. పుస్తకాల్లో ఉండే వాటిని నేర్చుకోవడానికి అతి తక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. మరి అది కూడా ప్రతి పిల్లవాడు తనదైన వేగంతో నేర్చుకోవడానికి అనుమతించబడతాడు. పరీక్షలు ఉండవు. మరి నిశ్చయంగానే మిగిలిన పిల్లలతో పోటీ ఉండదు. పోల్చుకోవడాలు ఉండవు. 3వ తలంలో పోటీతత్వం ఉంటుంది. 4వ తలంలోని నూతన ప్రపంచంలో సహకారం మరి పరస్పరం చేయూతనిచ్చుకోవడం ఉంటాయి. పిల్లలకు వాళ్ళ స్వంత మానవ శరీరాల గురించి బోధించడం జరుగుతుంది. వాళ్ళ శరీరాన్ని గురించి సిగ్గుపడాల్సిందేమీ లేదు. తమ పట్ల తాము ఏ విధంగా శ్రద్ధ వహించాలి, మరి అది ఎందుకు ముఖ్యమైన విషయం అనేది వాళ్ళకు బోధిస్తారు. అదే సమయంలో వాళ్ళ భౌతిక శరీరాలతో పాటుగా వాళ్ళ భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక శరీరాల పట్ల శ్రద్ధ వహించాలనే విషయానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దాని అర్థం ఏమిటంటే కేవలం ఒక అందమైన మరి లైంగికంగా ఆకర్షణీయమైన శరీరం ఉండడం వలన మీరు ఓ మనోహరమైన వ్యక్తి అయిపోయారు. ఎప్పుడూ ఆ అనవసరమైన విషయాల గురించి ఫిర్యాదు చేస్తూ ఉండకుండా మీ ప్రవర్తన కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉంటుంది. బాహ్య సౌందర్యం ఎంత ముఖ్యమో అంతర్గత సౌందర్యం కూడా అంతే ముఖ్యం. ఆహారపు అలవాట్ల గురించి కూడా పిల్లలకు వివరింపబడుతుంది. నూతన ప్రపంచంలో వాళ్ళు తినే రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాల కారణంగా పాత ప్రపంచంలో ఆహారంలోని క్రొవ్వు పదార్థాల వలన ధమనులు మూసుకుపోయి మనిషి రోగగ్రస్తుడైనట్లు ఆహారం మనిషికి రోగాలను కలిగించే ప్రసక్తే ఉండదు. పాత ప్రపంచంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసి నిల్వ ఉంచే పరిశ్రమల ప్రధాన లక్ష్యం ఆ ఆహారాన్ని వీలైనంత ఎక్కువ కాలం నిల్వ ఉంచడమే అనే వాస్తవంలో ఇది సంబంధాన్ని కలిగి ఉంది. నూతన ప్రపంచంలో ఆహారంలో జీవశక్తిని నిలిపి ఉంచుకొని మరి ఆరోగ్యకరమైన నిజంగా మేలు చేసే తాజా ఆహారాన్నే తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. చెట్లతో మరి జంతువులతో వాళ్లకు ఉన్న బాంధవ్యం గురించి కూడా పిల్లలకు బోధిస్తారు. వాళ్ళు జంతువులతో టెలిపతి ద్వారా సంభాషించగలగడం వలన వాళ్ళు ఎన్నడూ జంతువులకు హాని కలిగేలా ప్రవర్తించరు. జీవపు ఏకత్వాన్ని వాళ్ళు గ్రహిస్తారు. మరి చెట్లు లేదా జంతువుల బాధను అనుభూతి చెందగలుగుతారు. పాత ప్రపంచంలో జంతువులను చంపడాన్ని ఒక ఆటగా ఎలా భావించేవారో నూతన ప్రపంచంలోని పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. పిల్లలకు చిత్రలేఖనం, బొమ్మలు గీయడం, సంగీతం, కసరత్తులు, ఈత మరి పోటీ అనేది ఉండని ఆటల్లాంటి అన్ని రకాల కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి పిల్లవాడు తనకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని దానిపై తన సమయాన్ని వెచ్చించగలుగుతాడు. హింసతో కూడిన ఎలాంటి ఆటలు, వీడియో గేమ్స్ సైతం ఉండవు. పిల్లలు ఏం చదవాలనుకున్నా కానీ ఆ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమే అవుతుంది. పిల్లలు తమకు ఆసక్తి కలిగించే కార్యకలాపాల వైపు సహజంగానే ఆకర్షింపబడతారని మరి అందువలన చదువులో చక్కగా రాణిస్తారని గ్రహించి వాళ్ళు సంతృప్తి చెందుతారు. అందుకే పిల్లలకు ఇష్టం లేనివి చెయ్యమని లేదా చదవమని పిల్లలపై ఎన్నడూ ఏ విధమైన ఒత్తిడి ఉండదు. నూతన ప్రపంచంలో మరో ఎంపిక చేసుకోగల అవకాశం లేక ఒక వృత్తిని ఎంచుకునే వాళ్ళు ఉండరు. నూతన ప్రపంచంలోని విద్యా కేంద్రాలు
ప్రతి సంఘంలోనూ ప్రధాన విద్యా కేంద్రాలు ఉంటాయి. అన్ని అంశాల గురించిన సమాచారంతో నిండి ఉన్న గ్రంథాలయాల లాంటివి కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి ఇతర కేంద్రాలతో అవి అనుసంధానింపబడి ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఈ సదుపాయాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఆ పైన ఎవరైనా చేయదలుచుకునే వివిధ ప్రయోగాల కోసం అనేక రకాల ప్రయోగశాలలతో కూడిన కేంద్రాలు ఉంటాయి. ఈ విద్యా కేంద్రాలలో వివిధ పరిమాణాల్లో ఉండే అనేక తరగతి గదులు ఉంటాయి. అయితే తరగతులకు సంబంధించి నిశ్చితమైన క్రమాన్ని తెలిపే కార్యప్రణాళిక ఏదీ ఉండదు. వివిధ తరగతులను బోధించాలనుకునే వివిధ వ్యక్తులు సులభంగా ఈ తరగతి గదులను రిజర్వ్ చేసుకొని నెట్లో ఈ తరగతులను గురించిన ప్రకటించవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ తాము ఎంచుకున్న తరగతులకు హాజరు కావచ్చు. ఈ విషయపు మరో కోణం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా ప్రస్తుతం అందుబాటులో లేని ఏ తరగతులకైనా హాజరు కావాలి అనుకుంటే కనుక అప్పుడు ఆ వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు కావాలని నెట్లో తన విన్నపాన్ని ఉంచవచ్చు. అప్పుడు ఆ తరగతి బోధించడానికి తగిన అర్హత, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఒక తరగతిని ఏర్పాటు చేసి ఆ సంగతి ప్రకటించవచ్చు. లేదా ఒకవేళ భౌగోళికంగా మరొక ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా అలాంటి తరగతిని నిర్వహిస్తుంటే కనుక వాళ్ళు ఒక వీడియో లింకు ఏర్పాటు చేయవచ్చు. మరి ఆసక్తి ఉన్న విద్యార్థి భౌగోళికంగా తాను ఎక్కడ ఉన్నాడు అనే దానితో నిమిత్తం లేకుండా ఆ తరగతి హాజరవుతాడు. సమస్త ప్రపంచము ఒక బ్రహ్మాండమైన తరగతి గదిలా మారిపోతుంది. ప్రస్తుత ప్రపంచంలోని విద్యా వ్యవస్థ నమూనా. ప్రస్తుతం ఉన్న లాంఛనప్రాయమైన విద్యా విధానంలో పిల్లలు సాధారణంగా తమ జీవితాల్లోని మొదటి కొన్ని దశాబ్దాల పాటు చదువుకుంటారు. మరి ఆ తరువాత మిగిలిన జీవితమంతా పనిచేస్తారు. అంటే మొదట ఒక వ్యక్తి తాను ఏం చదవాలి అనుకుంటున్నాడో నిర్ణయించుకొని దాన్ని చదవాలి. మరి ఆ తరువాత అతను ఆ ఉద్యోగంలో లేదా వృత్తిలో సామాన్యంగా ఇరుక్కుపోతాడు. ఎందుకంటే అతను అదే చదివాడు కాబట్టి. ఉదాహరణకు అతను ఆర్కిటెక్చర్ చదివితే కనుక అప్పుడు అతనికి మనస్తత్వ శాస్త్రం అంటే ఎంత ఆసక్తి ఉన్నా కానీ ఎవరూ అతనికి ఒక మనస్తత్వ నిపుణుడిగా ఉద్యోగం ఇవ్వరు. వృత్తి జీవితంలో కొంత విద్యాభ్యాసం జరగవచ్చు, కానీ చాలా వరకు అది ఆ వ్యక్తి పనిచేస్తున్న సంస్థకు లేదా వ్యవస్థకు ప్రత్యేకించి సంబంధించినదై ఉంటుంది. ఆ వృత్తి ఎలా ఉంటుంది అనే వాస్తవిక అనుభవం ఏదీ లేకుండానే మనం బలవంతంగా ఒక వృత్తిని ఎంపిక చేసుకోవలసి వస్తుంది. ఈ విధంగానే మన సమాజం మరో ఎంపిక చేసుకునే అవకాశం ఏదీ లేక ఈ వృత్తిని ఎంచుకోవలసి వచ్చిన ఇంజనీర్లను రూపొందిస్తుంది. నూతన ప్రపంచంలోని విద్యా వ్యవస్థ నమూనా. నూతన ప్రపంచంలో లాంఛన విద్యగా నిర్వచించబడేది ఏదీ ఉండదు. మరి విద్య అనేది కేవలం చిన్నపిల్లలకే పరిమితం అవ్వడం కూడా ఉండదు. మీరు లాంఛనంగా అభ్యసించాల్సిన విద్యకు చెందిన మార్గాన్ని ఎంపిక చేసుకోవలసిన అవసరం ఎన్నడూ ఉండదు. అలాగే మీరు ఏ డిగ్రీలను పొందవలసిన అవసరం ఉండదు. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కోర్సులు ఉండవు. మరి పరీక్ష తప్పడం అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే అసలు పరీక్షలే ఉండవు. పర్యవేక్షణలో విద్యాభ్యాసం చేసే పరిస్థితుల నుంచి బయటపడడానికి తగిన వయస్సు పిల్లలకు రాగానే దాదాపు 8 లేదా 10 సంవత్సరాల వయస్సు అనుకుందాం. పిల్లలు వివిధ రకాలైన పార్ట్ టైం ఉద్యోగాల్లో పనిచేయడం ప్రారంభిస్తారు. అతనికి ఆసక్తికరంగా ఉండే ఏ ఉద్యోగమైనా అతను చేపట్టవచ్చు. అప్పుడు ఆ రంగంలో పనిచేస్తున్న ఇతర వ్యక్తుల నుంచి అలాగే తాను ఎంపిక చేసుకున్న తరగతులకు హాజరు కావడం ద్వారా ఆ ఉద్యోగాన్ని గురించి అతను మరింత ఎక్కువ తెలుసుకోవడం ప్రారంభించగలుగుతాడు. కొంతకాలం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ ఆ రకమైన ఉద్యోగం అతనికి ఆసక్తికరంగా అనిపించకపోతే అతను మరో రకమైన ఉద్యోగానికి మారగల స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగాలు మారడం సులభతరమైపోతుంది. ఎందుకంటే వేతనంలో కోత, సీనియారిటీ, పెన్షన్లు, ప్రయోజనాలను కోల్పోవడం గురించి విచారించడం ఉండదు. ఒక ఉద్యోగం ఎన్నటికీ ఎవరినీ కట్టిపడేయదు. ఆ వ్యక్తి ఒక కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పాత ఉద్యోగం కన్నా ఇది తన అభిరుచికి మరింత దగ్గరగా ఉందని తెలిసే ఆ పని చేస్తుంటాడు. మరి అతను కొత్త ఉద్యోగంలో చేరడానికి ముందే అతను ప్రవేశించాలని అనుకుంటున్న నూతన రంగంలో తరగతులకు వెళ్ళడం మొదలుపెట్టవచ్చు. అప్పుడు విద్య అనేది ఎప్పుడూ ఎంపిక ద్వారా చేపట్టి జీవితకాలం నేర్చుకునే ప్రక్రియగా జీవితపు అంతర్భాగంగా మారుతుంది. ఏ ఒక్క వృత్తిని మరే ఇతర వృత్తి కన్నా మెరుగైనదిగా పరిగణించడం ఉండదు. అందరూ సమానులుగా పరిగణించబడతారు. కేవలం ప్రతి ఒక్కరూ మనల్ని భిన్నమైన విధానాల్లో సేవిస్తున్నారు.
విద్య అనేది జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మరి వినోదభరితంగా చేయడానికి ఉద్దేశింపబడిన ఒక జీవితకాలపు అనుభవం. నూతన ప్రపంచంలో ఉన్నత విద్యాభ్యాసం దాదాపు ఎవరికైనా ఏ రకమైన విద్యాభ్యాసమైనా అందుబాటులోనే ఉన్నప్పటికీ ఇతర ఉన్నత స్థాయి నాగరికతల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకోవలసిన అవసరం ఉండే కొన్ని ప్రత్యేకించిన రంగాలు ఉంటాయి. ఇందుకోసం నిజానికి కొంతమంది శిక్షణ పొందడానికి గ్రహాంతర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా వాళ్ళు భూగ్రహంపై ఉన్న ఇతరులకు ఆ విద్యను బోధించగలుగుతారు. ఈ విధమైన శిక్షణ అవసరమయ్యే అవకాశం ఉన్న కొన్నింటిని క్రింద ఉదహరిస్తున్నాం. అంతరిక్షయానం కోసం అంతరిక్ష నౌకల రూపకల్పన మరియు నిర్వహణ, నూతన పదార్థాల రూపకల్పన, అధునాతనమైన సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం, అధునాతనమైన మనోచికిత్సా విధానాలు, ఉదాహరణకు విరిగిపోయిన కాళ్ళు చేతులను తిరిగి ఉత్పన్నం చేయడం లేదా పనిచేయని శరీర అవయవాలను పునరుద్ధరించడం, డిఎన్ఏను మార్చేలా లేదా మరమ్మతులు చేసే విధానాలు, పాడైపోయిన భౌతిక మెదడును మనోశక్తి ఉపయోగించడం ద్వారా మరమ్మతు చేయడం, భావోద్వేగాల్లాంటి సూక్ష్మ శక్తులను కొలిచే పరికరాలు, చురుకుగా పనిచేసే వస్తువులను సృష్టించడానికి జీవ పదార్థాలను నిర్జీవ పదార్థాలను మిశ్రమం చేయడం. ఇది విపత్తుకు దారితీసే సూత్రం కాదా? ఈ పాటికి మీలో చాలామంది మరి ప్రత్యేకించి ఎన్నో ఉన్నత డిగ్రీలు ఉన్నవాళ్ళు లాంఛనమైన విద్యా వ్యవస్థలను ప్రత్యేకించి పరీక్షలు మరియు డిగ్రీలతో కూడిన వ్యవస్థను నిర్మూలించడం ద్వారా మనం విపత్కర పరిస్థితి వైపు వెళ్తున్నామని నమ్ముతూ బహుశా అనంగీకారంగా తల అడ్డంగా ఊపుతూ ఉండవచ్చు. మనం రాగద్వేషాలకు అతీతంగా ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి మరి అది నిజంగా వాస్తవమేనా లేక అది కేవలం ఆ విధంగా ఉండాలని మనకు బోధింపబడి మనం ఆ సామూహిక ఆలోచన విధానాన్నే సమ్మతించడం వల్ల అలా అనిపిస్తుందా తెలుసుకుందాం. ఒక డిగ్రీ నిజంగా ఒక వ్యక్తిని తెలివైన వాడిగా చేస్తుందా? బిల్ గేట్స్కు కనీసం కళాశాల డిగ్రీ కూడా లేదు. అయినా కానీ అతని దగ్గర వేలాది మంది పిహెచ్డీలు పనిచేస్తున్నారు. ఆ పిహెచ్డీలు బిల్ గేట్స్ కన్నా తెలివైన వాళ్ళ లేదా బిల్ గేట్స్ మరి తెలివైన వాడేమీ కాదని మనం అనుకోవాలా? ఒక వ్యక్తి నిజంగా తన స్వంత ఆసక్తి ఆధారంగా నేర్చుకున్నప్పుడల్లా అతను ఎంతో బాగా నేర్చుకోగలుగుతాడు. నిరుత్సాహానికి గురైన ఒక ఆచార్యుడు ఉపాధ్యాయుడు. నేను 1970 ఆరంభంలో కొన్ని సంవత్సరాల పాటు అమెరికాలో విశ్వవిద్యాలయ స్థాయి తరగతులకు రోజులో కొద్ది సమయం వ్యక్తిగతంగా బోధించాను. నేను గణిత శాస్త్రం, అకౌంటింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్తో సహా వివిధ అంశాలను బోధించేవాడిని. నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆ విద్యార్థులు అత్యధిక శాతం మంది తాము పట్టభద్రులు కావడానికి ఆ తరగతి అవసరమని మరెవరో తల్లిదండ్రులైనా లేదా ప్రభుత్వమైనా ఆ తరగతి రుసుమును చెల్లిస్తున్నారు అనే కారణంతోనూ ఆ తరగతిలో ఉన్నారు. నేను బోధిస్తున్నది నేర్చుకోవాలనే ఆసక్తి వాళ్ళకి ఏమాత్రం లేదు. ఏదో విధంగా ఆ తరగతిని పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించాలి అనే దానితోనే వాళ్లకు నిమిత్తం ఉంది. విద్యార్థుల్లో అలాంటి ఉదాసీనతను చూడడం నాకు ఎంతో నిరుత్సాహం కలిగించింది. నేను మళ్ళీ ఎన్నడూ బోధన చేపట్టకూడదు అని అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. ఆ తరువాత 30 సంవత్సరాల పాటు నేను బోధన నుంచి పూర్తి దూరంగా ఉండిపోయాను. నూతన ప్రపంచానికి ఓ ఆదర్శ నమూనా. ఆ తరువాత ఎంతో వైవిధ్యమైన నేపథ్యాలు ఉన్న సామాన్య ప్రజానికానికి నేను సమ్మోహనం ద్వారా చేసే చికిత్స, ప్రతిగమనం చికిత్స, శక్తి ద్వారా స్వస్థత చేకూర్చే ప్రక్రియ, స్ఫటిక చికిత్స విధానం మొదలైనవి బోధించడం ప్రారంభించాను. ఇప్పుడు నేను 4 వేరువేరు ఖండాల్లో బోధిస్తున్నాను. అనేక దేశాల్లో నాకు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థులకు అన్ని రకాలైన విభిన్న నేపథ్యాలు ఉన్నాయి. వాళ్ళ నేపథ్యాల్లో ఏమేమి ఉన్నాయంటే వైద్య శాస్త్ర నిపుణులు, మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు, మనస్తత్వ నిపుణుడు, ఇంజనీర్లు, జీవశాస్త్ర నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ఔషధ నిపుణులు, దంత వైద్యులు, గృహిణులు, న్యాయవాద నిపుణులు, కార్టూనిస్టులు, విలేకరులు, టీవీ న్యూస్ రిపోర్టర్లు, నాట్యకారుడు, సంగీతకారుడు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు, ఇలా జాబితా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఊహించగల ఏ వృత్తికి చెందిన వారైనా నా విద్యార్థి సంఘంలో ఉంటారు.
నేను ఆ బోధనా సమయంలో ప్రతి నిమిషాన్ని ప్రేమిస్తాను. మరి బహుశా నా శేష జీవితమంతా అదే చేస్తాను. ప్రతి విద్యార్థి తన స్వంత ఆసక్తి మరి ఎంపికల వలన వస్తున్నాడు. తన స్వంత డబ్బును చెల్లిస్తున్నాడు. మరి నేర్చుకోవడం పట్ల వాస్తవమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ మినహాయింపు లేకుండా వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా నేర్చుకుంటున్నారు. నూతన ప్రపంచంలో నేర్చుకునే ప్రక్రియ ఈ నమూనాలోనే ఉంటుంది. మరి ఇది ప్రభావవంతంగా ఉంది. ఓకే మాస్టర్స్, ఈ పాఠం ఇంతటితో ముగుస్తుంది. నెక్స్ట్ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.